మనం అర్థం చేసుకోవాల్సినటువంటిది ఏది, మన యొక్క కరోనా వైరస్ అనేది ఒక్క కరోనా వైరసే కాదు, ఏదైనా కూడా ద డేస్ ఆర్ రిమైండింగ్ అస్ ఏది ఎంత పొల్యూషన్ అయిపోయింది, ఎంత కంటామినేషన్ అయిపోయింది, ప్యాథజన్స్ ఎట్లా వ్యాప్తి చెందుతున్నాయి అనేటువంటివి. అవును. సో అటువంటప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలి, ఎలా కాపాడుకోవాలి. ఈవెన్ భోపాల్ మిథైల్ ఐసోసైనైడ్ గ్యాస్ రిలీజ్ అయినప్పుడు, అవునా, సో ఒక ఫ్యామిలీ ఎఫెక్ట్ కాలేదు. ఆ ఫ్యామిలీ ఏంటంటే ఆ లోపల ప్రతిరోజు వాళ్ళు హవనం, ఆ యొక్క అగ్నిహోత్రం ప్రతిరోజు ఆ హవనం ఏ అయితే ద్రవ్యాలు వాడాలో ఆ ద్రవ్యాలు వాడి ఆ యొక్క ఫ్యామిలీలో, ఆ కుటుంబంలో వాళ్ళు ఎప్పుడు మండించేదంట. అందుకని ఆ ఫ్యామిలీలో ఎవరు ఎఫెక్ట్ కాదు. దట్ ఈస్ ఓన్లీ వన్ ఫ్యామిలీ ఇన్ భోపాల్ ఇన్సిడెంట్ దట్ స్టుడ్. సో దట్ విస్టుడ్ మిథైల్ ఐసోసైనైడ్ ఇట్లా పీలిస్తే చాలు పడిపోతారు. ఆ రోజు దట్ ఇస్ డిజాస్టర్. ఇండియాలో ఎప్పుడైనా అంత పాయిజనస్ గ్యాస్ డిజాస్టర్ అయిందంటే ఆ యూనియన్ కార్బైడ్ వల్ల మొత్తం. ఏది ఆ చెర్నోబిల్ ఇన్సిడెంట్ గురించి మనం మాట్లాడతాం, కానీ అసలు భోపాల్ ఇన్సిడెంట్ అనేది అది న్యూక్లియర్ యాక్సిడెంట్ కంటే డేంజరస్ యాక్సిడెంట్. సో అందుకే ఆ ఫ్యామిలీ ఎఫెక్ట్ కాలేదంటే చెప్తున్నాను. మరి అంత పాయిజనస్ ఇలాంటి ఆయిల్ బర్న్ చేసుకుంటే ఏమీ ఎఫెక్ట్ కాదు. బాగా గుర్తుపెట్టుకో. అంతేగాని ఇదేదో మీకు దానికి వెనకాల ఒక సైన్స్ ఉంది. ఐఎమ్ ట్రయింగ్ టు ఎడ్యుకేట్ యూ అబౌట్ ఆల్ దోస్ కాంపోనెంట్స్ అండ్ ఆల్ దట్ వాట్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ అస్, హౌ టు ప్రిపేర్ యువర్ సెల్ఫ్. ఆ ఇంగ్రీడియంట్ చెప్పాల్సిన అవసరం కూడా లేదు, కానీ యూ షుడ్ నో. అవన్నీ నేను చెప్పలేదు, ఆ ప్రాపర్టీస్ అని చెప్పలేదు. You yourself can get grade 1 oils, you add it and you see, you can use it. The same, whatever the quality you are getting, whether you will get the same quality, you will see. అందులో వేరే ఏమీ లేదు, ఈ ఆయిల్స్ తోటి తయారైందంతే. సో ఇది ఇట్ ఈజ్ అవైలబుల్. ఎవరికైతే కావాలో వాళ్ళు ఆర్డర్ పెట్టుకోండి, కొనుక్కోండి. దాని కాస్ట్ అడుగుతారేమో. యావరేజ్ కాస్ట్ ఎంత వచ్చింది దానికి? ఆల్మోస్ట్ 5,000 రూపీస్ పర్ లీటర్ కాస్ట్. అంటే ఎంత? 100 ml 500 రూపీస్. 100 ml దాని కాస్ట్, యావరేజ్ కాస్ట్. అందులో కొన్ని మాత్రమే 2,000, కొన్ని ఆయిల్ 14,000, 15,000, కొన్ని ఆయిల్స్ 20,000 యావరేజ్ కాస్ట్. సో అది ఎక్స్పెన్సివ్ ఆయిల్ అనుకుంటున్నాను, అర్థమైందండి. సో అదర్వైజ్ యాజ్ ఇట్ ఈజ్ 5,000. ఐ థింక్ ఇట్ విల్ కాస్ట్ 7,000. అది కాశ్మీరీ లావెండరు, ఫ్రాంకిన్సెన్స్ ఏదో ఒక హోలీ బాసల్ ఆయిల్ కాస్ట్ దొరకలేదు తనకి. దట్ ఈస్ వెరీ ఎక్స్పెన్సివ్. 14,000 రూపీస్, 15,000, 17,000 రూపీస్ పర్ లీటర్ ఉంది. అదొకటి యాడ్ చేయాలి. అది యాడ్ చేస్తే 170 రూపీస్ పెరిగిపోతుంది. అందుకే చెప్తున్నా, అప్రాక్సిమేట్లీ 500 to 700 మధ్యలో ఉంటుంది. యాజ్ ఆఫ్ నౌ వితౌట్ దట్ ఆయిల్ ప్రైస్ ఇట్ ఈస్ 500 రూపీస్ అంటే. అది 100 ml. అదే మీరు మార్కెట్లో మామూలు ఆయిల్ కొనండి, ఎనీ ఎసెన్స్ ఆయిల్ కొనండి, 10 ml ఎంత? 15 ml వాడు 250 రూపాయలు ఛార్జ్ చేస్తాడు. మీరు చూడండి, 15 ml 250 రూపీస్ హీ విల్ ఛార్జ్. ఇందులో వాడే ఆయిల్ ఏది లేదు అందులో. అందుకని యూ షుడ్ నాట్ ఫీల్ దట్ ఈస్ అ ప్రొడక్షన్ కాస్ట్. అంటే ద కాస్ట్ ఎట్ విచ్ వీ పర్చేస్డ్. సో వితౌట్ ఎనీ ప్రాఫిట్. మరి మా వాళ్ళు దాని హ్యాండ్లింగ్ ఛార్జెస్ కానీ ఏమైనా కానీ చెప్తున్నా కానీ మ్యాక్సిమం ఇట్స్ గోయింగ్ టు కాస్ట్ 700 రూపీస్ మ్యాక్సిమం. సో ఆ ఆయిల్ కాస్ట్ యాడ్ చేస్తే దట్ ఈస్ గోయింగ్ టు బి ద కాస్ట్. మీ ఇంట్లో తయారు చేసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ గ్రేడ్స్ కాదు కదా, యూ కాంట్ ప్రొడ్యూస్. మీరు అది చెప్తున్నాం కదా, మీరు 2,000 రూపాయలలో మీరు ప్రొడ్యూస్ చేస్తే ఐ కెన్ అప్రిషియేట్. ఇదే కాంబినేషన్, ఇదే గ్రేడ్ ఆయిల్స్ ఇఫ్ యూ కెన్ గెట్. ఎందుకంటే ఐ నో హౌ టు వే టు క్యాచ్ హోల్డ్ అండ్ హౌ టు నెగోషియేట్. వాట్ ఈజ్ నాట్ బీయింగ్ రివీల్డ్ ఆన్ ద టీవీ, నాట్ బీయింగ్ డిస్కస్డ్ ఇన్ ద న్యూస్ పేపర్స్, వీ నీడ్ టు డిస్కస్. సైన్స్ బేస్డ్, లాజిక్ బేస్డ్, empirical based, evidence based, experimental based, experience based teaching only. తర్క వితర్క శాస్త్రము
చెప్పే మెథడు, గురువు చెప్పే మెథడ్ ఏంటి? తర్క వితర్కము. తర్కం వితర్కం అంటే లాజిక్. సో తనే అడగాలి, తనే చెప్పాలి, తనే అడగాలి, తనే చెప్పాలి, తనే అడగాలి, తనే చెప్పాలి. ఇగో మనం ఇట్లా చేస్తాం, అట్లా కాదు. అవునా? సో అక్కడ తిట్టడం కాదు. మీరు అనుకుంటారు ఏంటంటే సార్ ఇట్లా ఎందుకు తిడుతున్నాను, తిట్టడం కాదు, దాన్ని వితర్కం అంట. వితర్కం చేయాలి, మళ్ళీ తర్కం చేయాలి దాని మీద చేసి, ఇగో మనం వ్యవహారం ఇలా ఉంటుంది, ఇలా కాదు, ఇలా చేయాలి, ఇది లాజిక్, ఇది ఎక్స్ప్లెనేషన్, ఇది మీమాంస విధానం. తర్క వితర్కం అనేది మీమాంస విధానం. మాంసం అంటే ఏంటి? పీకేది, లాగేది. మీమాంస. మన మైండ్లో ఎందుకు క్లారిటీ ఉండదని అంటే అంత సంసిగ్ధంగా ఉంటుందన్నమాట. కన్ఫ్యూజ్డ్ మైండ్ ఇది టోటల్. దాన్ని ఆ కన్ఫ్యూజన్ని తీసేయాలంటే మిథ్యాజ్ఞానం ఇదంతా కన్ఫ్యూజ్డ్, కన్ఫ్యూజ్డ్. అవునా? సో మైండ్ కాంప్లెక్స్ మైండ్. సో ఈ గుర్తుపెట్టుకోండి, కన్ఫ్యూజ్డ్, కన్ఫ్లిక్ట్, ఆ తర్వాత కాంప్లెక్స్. ఒక ఆర్డినరీ మిథ్యాజ్ఞానం అంటే అది, విపర్యం అంటే అది. సో దాన్ని ఏ విధంగా బ్రేక్ చేయాలని చెప్పారు మన వాళ్ళు మీమాంస. సో దానికి 16 లాజిక్స్ ఉపయోగించాలి. అంటే ఒకటి గురువు చెప్పేటప్పుడు ఆ 16 కవర్ అవుతున్నాయా లేవా, ఎవ్రీ ఎక్స్ప్లెనేషన్ అనేది 16 స్టెప్స్లో ఉందా లేదా, ఒక ఉపమానం ఉండాలి, ఒక ఎగ్జాంపుల్ ఉండాలి. అవునా? సో దానికి సమాజం ఎట్లా చూస్తుందో చెప్పాలి, దాన్ని ఎలా చూడాలో చెప్పాలి, దాని లాజిక్ చెప్పాలి. ఇది మెథడ్. ఏది ఇండియాలో ఉండేటువంటి సైంటిఫిక్ లెర్నింగ్, థియాటికల్ ఫిజిక్స్. సో సైంటిఫిక్ లెర్నింగ్ మన అంతేగాని ప్రపంచంలో ఎక్కడా ఇంత ఎస్టాబ్లిష్డ్ వేస్ ఆఫ్ లెర్నింగ్ అనేది ఎక్కడా లేదు. సో ఆ పూర్వాశ్రమం వాళ్ళకి వెళ్తే అదే అర్థమవుతుంది. ఎందుకు శంకరాచార్య ఎంత గొప్పవాడయ్యాడు? లాజిక్. అతను గొప్ప తర్కవేత్త. చెప్పాను కదా, మందన మిశ్రాని ఆయన ముందు ఏమైనా వెలవెలబోయాడు. అక్కడికి శంకరాచార్యకి ఎక్స్పీరియన్స్ లేదు. లాజిక్ ఈజ్ సో స్ట్రాంగ్. సో హిగ్స్ బోసాన్ ఉన్నది, ఎగ్జామ్స్ ఉన్నాయని థియరీ అంతే. అది లాజిక్. ఆ లాజిక్ టు ప్రూవ్ ఇట్ మే టేక్ 10 years, 15 years, 60 years, 70 years. But that is the logic is based on the science, reasoning, step by step. So it cannot go wrong. అందుకే దాన్ని ఏమంటే ఎంపిరికల్ బేస్డ్ అని అంట. ఎంపిరికల్ బేస్డ్. ఆ తర్వాతనే ఎవిడెన్స్ బేస్డ్, ఎక్స్పెరిమెంటల్ బేస్డ్, దెన్ ఎవిడెన్స్ బేస్డ్, దెన్ ఎక్స్పీరియన్స్ బేస్డ్. This is the steps, one after the other. But first, you need to know the logic behind it. Empirical. My lungs capacity. When you take one inhalation, you take 500 ml. And it is called physiological capacity. Or it's called inspiratory volume, total inspiratory volume. In this there is your lungs, so having 100 million bronchioles, approximately 100 million bronchioles. These 100 million bronchioles, by the time లంగ్స్ అనేవి చిన్న చిన్న గాలి బుడగలతో తయారు చేయబడింది, బెలూన్స్తో చేయబడింది. ఎన్ని వేల బెలూన్లతో తయారు చేయబడింది లంగ్స్. గుర్తుపెట్టుకుని, లంగ్స్ అని అంటే ఊపిరితిత్తులు అంటే అదే మన యొక్క శ్వాసని, బ్లడ్లోకి ఆక్సిజన్ని డిఫ్యూజ్ చేసేటువంటి, పర్ఫ్యూజన్ అంటుంది, దాన్ని డిఫ్యూజన్ చేసేటువంటి. సో బ్లడ్ లంగ్స్లో నుంచి వెళ్ళినప్పుడు మన యొక్క హార్ట్ అనేది రైట్ వెంట్రికల్, లెఫ్ట్ వెంట్రికల్. లెఫ్ట్ వెంట్రికల్ అంటే ఎడమ వైపు ఉండేటువంటిది. ఎడమ వైపు ఉండేటువంటి హార్ట్ ఎప్పుడు థిక్గా ఉంటుంది. హార్ట్ ఎప్పుడు సెంటర్లో ఉంటుంది. కాకుండా ఎడమ వైపు ఉండేటువంటి హార్ట్ థిక్గా ఉండటం వల్ల మనకి హార్ట్ లెఫ్ట్ వైపు ఉందనేటువంటి భ్రమ కలుగుతుంది. బట్ హార్ట్ ఈజ్ నాట్ లొకేటెడ్ ఆన్ ద లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద rib cage. It is exactly the center. Understand?
And why the left side of the heart is, very thick, left side of the left ventricle. So మనమంతా ఏది మనం ఎండ్యూరెన్స్, ఇంటెన్సిటీ ఇవన్నీ కూడా మనం మెజర్ చేసేది లెఫ్ట్ వెంట్రికల్ వాల్యూమ్. సో లెఫ్ట్ వెంట్రికల్ వాల్యూమ్, లెఫ్ట్ వెంట్రికల్ చాంబర్ వాల్యూమ్ వి మెజర్, అండ్ ఎండ్ డయాస్టోలిక్ వాల్యూమ్ ఆఫ్ ద లెఫ్ట్ వెంట్రికల్ ఓన్లీ. సో వి మెజర్. ఎందుకని ఆ ఎడమ భాగమే శరీరానికి అంతటికి బ్లడ్ సప్లై చేసేది, ఎంటైర్ బాడీ బ్లడ్ సర్క్యులేషన్, and has to be 95,000 kilometers pipeline, approximately 85,000 kilometers pipeline. 85,000 kilometers pipeline. Through every pipe, the heart has to pump the blood. Every cell has to get the blood. శరీరంలో ఉండే ప్రతి కణానికి రక్తం అందితేనే ప్రాణం. శరీరంలో ఉండేటువంటి 70 ట్రిలియన్ సెల్స్కి, 70 ట్రిలియన్ అంటే 70కి 12 సున్నాలు పెడితే ఎన్ని కణాలు ఉన్నాయో అన్ని కణాలకి ఎక్కడ కూడా రక్త ప్రసరణ లేని, వాయువు లేని కణం అనేది లేదు. మరి అక్కడికి రక్త ప్రసరణ చెందాలి అని అంటే అంత చిన్న చిన్న పైపులలో నుంచి క్యాపిలరీస్ అంటాం, ఫైనెస్ట్ క్యాపిలరీస్, ఎక్కడైతే బ్లడ్ విత్ ద సెల్ మెంబ్రెయిన్, సెల్లోకి ఎక్స్చేంజ్, ఇట్ గివ్స్ ద న్యూట్రిషన్ టు ద సెల్. ఇట్ డజంట్ గివ్ ద బ్లడ్, it gives the nutrition to the cell, it gives oxygen to the cell, and it carries carbon dioxide from the cell, again a diffusion mechanism. So every blood is going into the cell and again blood is coming back in a separate ports, మళ్ళీ రెపరేట్. ఎందుకంటే సీవేజ్ కెనాల్ వేరు, డ్రింకింగ్ కెనాల్ వేరు. నువ్వు హైదరాబాద్కి వచ్చేటువంటి గండిపేట వాటర్ నువ్వు మున్సిపాలిటీ వాటర్తో నింపలేవు కదా, నువ్వు మూసీ వాటర్తో నింపలేవు కదా. హైదరాబాద్కి వచ్చేటువంటి వాటర్ లైన్స్లో మనం మున్సిపల్ వాటర్ పంప్ చేయలేం కదా. అందుకే హార్ట్ హ్యాస్ సో 2 systems, ఇంప్యూర్ బ్లడ్ అండ్ సో ప్యూర్ బ్లడ్. సో ఈ ప్యూర్ బ్లడ్ కావాలి, మళ్ళీ ఆ ఇంప్యూర్ అని ఎందుకంటాం? ఎందుకంటే ఇట్ క్యారీస్ ఆల్ ద మెటబాలైట్స్. ఆ మెటబాలిక్ ఎండ్ ప్రోడక్ట్స్ని, అన్కన్జ్యూమ్డ్ ప్రోడక్ట్స్ని, నానా చెత్తని, సుమారు 550 రకాలైనటువంటి ఇంప్యూరిటీస్ని, ఏది నీ బ్లడ్ వెన్ ఇట్ ఇస్ కమింగ్ బ్యాక్, అవునా, వెన్ ఇట్ కమ్స్ బ్యాక్ మోర్ దాన్ 550 వోలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్ని తీసుకొని బ్లడ్ వెనక్కి వస్తుంది. నాట్ జస్ట్ డోంట్ థింక్ ఓన్లీ కార్బన్ డైఆక్సైడ్ ఇట్ క్యారీస్ బ్యాక్, అండ్ ఇట్ ఇస్ డిప్రైవ్డ్ ఆఫ్ ఆక్సిజన్. ఇట్ ఈస్ రిచ్ ఇన్ కార్బన్ డైఆక్సైడ్. ఏది వెనక్కి వచ్చే బ్లడ్, ఆక్సిజన్ ఎక్స్చేంజ్ అయిపోయింది. సో నీ యొక్క కణజాలంలో ఉత్పత్తి అయినటువంటి CO2 ఏదైతే ఉందో ఆ CO2ని తీసుకుని మళ్ళీ బయటకు వస్తుంది. అందుకే నీ బయట వచ్చేటువంటి CO2 వల్ల, ఆ CO2ని మెజర్ చేయడం వల్ల నీ లంగ్స్ ఎలా ఉన్నాయి, నీ మెటబాలిజం ఎలా ఉంది, నీ ఆహారం ఎలా ఉండాలి ఒక అథ్లెట్కి, ఒక ఫిట్నెస్కి అనేది డిసైడ్ అవుతుంది. బేస్డ్ ఆన్ ద CO2 కాంటెంట్, నాట్ బేస్డ్ ఆన్ ద ఆక్సిజన్ కాంటెంట్. సో ఏది యొక్క డైట్ కానీ, లేకపోతే నీ యొక్క ఫిట్నెస్ కానీ, నీకు క్యాలరీస్ కానీ, నీకు సోర్స్ ఆఫ్ హౌ మచ్ ప్రోటీన్ హ్యాస్ టు బి డిసైడెడ్, హౌ మచ్ ఫ్యాట్ హ్యాస్ టు బి డిసైడెడ్ అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది? అది నీ యొక్క కార్బన్ డైఆక్సైడ్ రెస్పిరేటరీ కోషెంట్ మీద ఆధారపడి ఉంటుంది. నీ యొక్క బాసల్ ఎనర్జీ ఎక్స్పెండిచర్ అనేది దాని నుంచి వస్తుంది, RQ అని అంటాం. దేని నుంచి? CO2 నుంచి వస్తుంది. ఆక్సిజన్ హ్యాస్ నథింగ్ టు డూ. అందుకే ద క్రైటీరియా ఆఫ్ యువర్ లంగ్స్ కానీ, నీ లంగ్స్ హెల్దీగా ఉన్నాయా లేవా, నీ యొక్క శరీరం హెల్దీగా ఉందా లేదా అనేది ఆక్సిజన్ మేనేజ్మెంట్ కాదు, యాక్చువల్లీ ఇట్ ఈస్ ఆల్ కార్బన్ డైఆక్సైడ్ మేనేజ్మెంట్. A formulated cooking oil like which I have made in the previous course I explained, or like a safflower oil which is highly sold. We don't make any these oils or grains, only transportation cost is added, that's all. You may be thinking it is a loss for us, virtually speaking, because we have to eat grains. That's our staple food. No one will supply trucks of loads. That many customers we don't have. That's why we have to buy in a limited quantity. When we buy in a limited quantity, you won't get at wholesale price. That's why our grains are expensive, plus little bit expensive, not super expensive. If we add our profit, it becomes expensive, for your information. Our sugar, everything, our jaggery, our palm juice, everything is highly selective. There's so much of science behind it in a selection of them. Walnut, what I made with the jaggery,
What your children snack it, you can give it as, it shapes the brain. Kashmir walnut. Full walnut, for the adults it is good. Small walnut is very good for children. Kashmir snow white walnut only good for the brain, let me tell you. No other walnut. Walnut contains some of the lectins, lignins, they are not good at all. A walnut is grown elsewhere, not good, let me tell you, frankly speaking. It should have less phytic acid, it should have less leptins, it should have less lectins, less lignin quantity. That's the quality of a grain or a fruit or a vegetable or a nut. Our figs, Kashmir figs, these are Pakistan occupied Kashmir figs. Nowhere in the world you will get. Our apricots are from Pakistan occupied Kashmir. Pure apricots. Our apricot oil used in our charma taila is from Kashmir. I told you walnut for your children. Walnut jaggery snack. If you eat it, this is especially even your adult software, as I told you, it will unclog your brain, unclog your arteries. A healthy sweet, you want to present it to someone, you want to give it someone. All the famous sweet shops, the price of 1 kg of them, what they sell, still that is much more than this. You can see, it is a Kashmir snow white walnut. This is a healthy snack for your children. I am not eating in front of you because I have to cut it open and eat. But this one I want to eat in front of you. This is the best gluten-free rice snack for your children, for you to munch. This is the best snack. Once you start eating, you can't stop it. I don't know why recently. What is it? It is made with the rice sesame flour. The rice of Kashmir. That is the most important. You look at. It's not hard at all. It should be soft crunch. No oil. You can see, no oil. Zero oil. It is specially made. It's a formula of our family. It's our oil. You start eating good fiber. It is rice fiber. It is made with the raw rice flour, brown rice, Kashmir, with a rice bran, but it tastes very delicious. You can't stop eating with one, I am telling you. Nothing wrong. Instead of eating French fries, instead of eating that burger, better to eat this. It's very crunchy. If you eat fresh, already. That's a homemade.